మనం తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో పవిత్రత, ప్రత్యేకత కలిగిన మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర, స్థల పురాణం, ప్రత్యేకమైన నిత్య కళ్యాణ ఉత్సవాలు అన్నీ తెలుసుకోబోతున్నాం. వీడియోని పూర్తిగా చూడండి. ఈ పవిత్ర క్షేత్రం మురమల్ల గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని మునిమండలి అని పిలిచేవారు. ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా ప్రసిద్ధి పొందింది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటే మురమల్ల వీరేశ్వర స్వామి అనే స్థాయికి వచ్చింది. ఇక్కడ ప్రాధాన్యత కళ్యాణం. అనేక యువతీ యువకులు తమకు వివాహాలు జాప్యం జరుగుతున్నప్పుడు వీరేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయిస్తే వెంటనే వివాహం జరుగుతుందన్న అపార నమ్మకం భక్తులకు ఉంది. ఈ ఆలయంలో నిత్య కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తాము కోరుకున్న కోరిక తీరాలని స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. ఇప్పుడు మనం స్థల పురాణంలోకి వెళ్దాం. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం దక్షయజ్ఞ విధ్వంసం నుండి మొదలైంది. దక్షుడు శివుని అవమానించి యజ్ఞం చేసినప్పుడు సతీదేవి అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో ఆహుతి అయ్యారు. శివుడు కోపంతో వీరభద్రుడు అనే ఉగ్రరూపాన్ని సృష్టించాడు. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దీనితో దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి వీరభద్రుని శాంతింపచెయ్యమని విన్నవించారు. మహావిష్ణువు బ్రహ్మ కలిసి ఆదిపరాశక్తిని ధ్యానించారు. అప్పుడు ఆమె భద్రకాళి రూపంలో దర్శనమిచ్చి వీరభద్రుని శాంతింపచెయ్యడానికి వచ్చారు. కానీ వీరభద్రుడు శాంతించకపోవడంతో భద్రకాళి తటాకం నుండి శరభ శరభ మంత్రంతో వెలిసిన కన్య రూపంలో కనిపించగా వీరభద్రుడు శాంతించాడు. అనంతరం వీరిద్దరూ గాంధర్వ వివాహంతో ఒకటయ్యారు. అందుకే ఇప్పటికీ ఈ ఆలయంలో నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించిన మహర్షులు ఈ నిత్య కళ్యాణానికి భాగ్యశాలులుగా అనేక మహర్షులు కూడా హాజరవుతారని స్థల పురాణం చెబుతుంది. వారి పేర్లు అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, వ్యాసుడు, నారదుడు, కశ్యపుడు, మార్కండేయుడు మరియు మరికొంతమంది మహర్షులు ప్రతిరోజు వీరేశ్వర స్వామిని దర్శిస్తారని నమ్మకం. ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారు. నిత్య ధూప నైవేద్యాలు, కళ్యాణోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం సాంప్రదాయ పద్ధతిలో రోజు 27 మంది భక్తుల గోత్రనామాలతో కళ్యాణాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి కుటుంబం తమ సమస్యలు తీర్చుకోవాలనే సంకల్పంతో స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. ఆలయ ప్రాముఖ్యత, విశేషాలు. ఈ ఆలయంలో నిత్యం కళ్యాణం జరిపించే వారికి కళ్యాణం జరగని వారి వివాహాలు త్వరగా జరుగుతాయని నమ్మకం. కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం. అలాగే వంశపారంపర్యంలో సుఖశాంతులు చేకూరుతాయంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలు దర్శనానికి వస్తుంటారు. మనం కళ్యాణ శుభకార్యాలు జరిపించుకునేందుకు ఆ గుడి దగ్గర మనకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు, మనకు అన్ని అందుబాటులో గుడి యాజమాన్యం వారు కల్పిస్తున్నారు. అలాగే మన శుభకార్యాల కోసం 1 రోజు లేదా 2 రోజులు అక్కడ స్టే చేయాలనుకున్న వారికి రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా దూరం నుండి వచ్చిన వారు అయినా ఇబ్బంది లేకుండా అక్కడ స్టే చేయొచ్చు, శుభకార్యాలు జరిపించుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ గుడి యాజమాన్యం నిత్యం అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నారు. మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయంలో నిత్య కళ్యాణ సమయాలు. రోజు ఆలయం ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. నిత్య కళ్యాణం అనేది ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించబడుతుంది. నిత్య కళ్యాణ టిక్కెట్లు ప్రతిరోజు దాదాపు 27 కళ్యాణ టిక్కెట్లు ఇస్తారు. ఒక్కొక్క టిక్కెట్ ధర 1000 రూపాయలు. SBL భక్తి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి దేవాలయం వెబ్సైట్ని ఉపయోగించుకోవచ్చు. అత్యంత ప్రాచీనమైన, అద్భుతమైన చరిత్ర కలిగిన మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఒక్కసారి ఖచ్చితంగా దర్శించాల్సిన క్షేత్రం. ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ రేణుకా కాకినాడ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. తొందరలో మరో పవిత్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.